పాషా గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పులావ్ పెడుతూ ఉంటే అది కాదు బిర్యానీ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఆశపడ్డారు. ఆఖరికి ఏమైంది? అట్లా పులావ్ పోయింది, ఇటు బిర్యానీ పోయింది. ఈ ఏడాది లేదని క్లియర్గా చేశారు, వచ్చే ఏడాదని చెప్పేస్తున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, చాలామంది చాలాసార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉంది, ఆయన నిజం చెప్తే ఆయన తలక ముక్కలైపోద్ది అని చెప్పేసి పాత చాలామంది చెప్తుంటారు. ఇందులో నేను చెప్పింది ఇంకొత్తది లేదు, అది నిజమే సార్. 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన నేర్చుకునేది ఏంటి అంటే ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలి అని నేర్చుకున్నాడు. ఆ స్థితి అంటే ప్రస్తుతం మనం భారతదేశంలో ముఖ్యంగా ఏ నాయకుడు చేయలేని పని. విచ్చలవిడిగా ఇక్కడ మొత్తం సూపర్ 6 పేరు మీద 6 హామీలు ఇచ్చారు. ఆ 6 హామీలు కాకుండా మళ్ళీ 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మీరు మాట్లాడే హామీలు ఏంటి? నోటికి వచ్చిన హామీలు ఇచ్చారు సార్. 420 హామీ 420 హామీలు ఇచ్చారు అంటే 420 అంటే ఆ 420 నేను ఆ 420 అనుకుంటున్నా. అట్లా కాదు, ఇది 420 హామీలు. ఆటో వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, లారీ వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, నాయి బ్రాహ్మణులకు ఒక హామీ ఇచ్చారు, ఇంకేదో అన్నారు. ఎవరికి ఏం తోస్తే అది ఇచ్చేసారు. చివరికి ఒక మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఏ స్కీమ్ ని నేను ఆపను, నేను అది ఇచ్చుకుంటూ ఇది కూడా చేస్తా అన్నాడు. మొన్న చూసాం సార్ కరెంట్ ఛార్జీల గురించి మీరే ప్లే చేశారు 10 సార్లు. ఏమి కరెంట్ ఛార్జీలు నేను పెంచను, కుదిరితే ఇంకా తగ్గిస్తాను అని చెప్పి కేవలము వచ్చి 6 నెలలు అయింది. 15,000 కోట్ల రూపాయలు, చిల్లర కోట్ల రూపాయలు ఆయన ఈరోజు ప్రజల మీద భారం వేసే పరిస్థితులు ఉన్నాయి చూసినాం. ఇక మీరు మాట్లాడేది తల్లికి వందనం గురించి. సార్, తల్లికి వందనం అన్నది నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఒక సిగ్నల్ ఆల్రెడీ లోకేష్ గారు ఇచ్చిండు అసెంబ్లీలో. ఆ సిగ్నల్ ని ఈ రోజు మంత్రి గారి చేత చెప్పించారు. ఇక్కడ ఇది విషయము. రెండో విషయము, తల్లికి వందనం గురించి మనం ఎందుకు మాట్లాడాలి సార్? ఎందుకు మాట్లాడాలి? మనం అన్ని సూపర్ 6ల గురించి మాట్లాడాలి కదా. నేను సింపుల్గా ఒకటే విషయం అడుగుతా. 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. అంటే ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అన్నారు. ఇప్పటికే వీళ్ళు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి చూసుకుంటే, టెక్నికల్గా చూసుకుంటే. కానీ ఇచ్చిరా ఏమన్నా? ఇచ్చేసామని చెప్పినట్టున్నారు ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు. 4 లక్షలు ఇచ్చేసారంట. 4 లక్షలు ఉద్యోగాలు వచ్చేసాయి, పెట్టుబడులు ఒక 10 లక్షల కోట్లు వచ్చేసాయి, ఆల్రెడీ అయిపోయింది, అంతా బాగుపడిపోయారు. మనం ఇక రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది సార్, ఇంకేముండదు. నిన్న మొన్న చెప్పినట్టున్నారు. ఎందుకంటే ఒక హద్దు అన్నది ఉంది. అంటే అబద్ధాలు కూడా నేను కూడా తట్టుకోలేను, ఎక్కువ అబద్ధాలు అంటే నాకు లిమిట్ ఉంది. ఇచ్చేసామంటే ఎవరికి ఇచ్చారు? అప్పుడు రైతులు రుణమాఫీ లింగమనేని గారికి ఇచ్చారా? క్విట్ ప్రోగ్రామ్ అది కూడా మళ్ళీ ఒకసారి దయచేసి చెప్పాలి. రెండో విషయం సార్, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. సరే, మీరు ఇవ్వలేదు, మీ వల్ల కాలేదు, వచ్చి ఒక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, నిరుద్యోగ భృతి ఇవ్వండి. మహిళలకి 15,000 రూపాయలు. ఇప్పుడు మీరు చెప్పేది అదే తల్లికి వందనం. అవును సార్, నాకైతే ఎన్ని మీమ్స్ అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, మళ్ళీ నీకు 15,000, నీకు 15,000. ఈ రోజు పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కమిటీ వేస్తారంట. ఆ కమిటీ మళ్ళీ అది కూడా ఇంకో కానీ చూడండి, ఆ కమిటీ సంవత్సరం పట్టిస్తుంది. మళ్ళీ మొత్తం ఏం చేస్తారు? లేదు ఇందులో కొంతమంది దొంగతనంగా తీసుకుంటున్నారు, మరి వాళ్ళని ఐడెంటిఫై, పిల్లల్ని పంపించలేదు, తల్లులు దొంగలు, పిల్లలు దొంగలు, దొంగలు, అందరికి ముద్రేస్తారు. నాకు సంవత్సరం పడుతుంది అంటారు. ఎప్పుడు ఇస్తారో అది కూడా చెప్తాను మీకు. ఎలక్షన్లకి సంవత్సరం 6 నెలల ముందో అప్పుడు ఇస్తారు. తల్లికి వందనం పేరుతోనే ఇస్తారా? ఇంకేదైనా పేరు మారుస్తారు? తల్లికి వందనం అన్నా సరే, పసుపు కుంకుమ అన్నా సరే, పిల్లాడికి పసుపు అని పెడతారేమో. పసుపు కుంకుమ పిల్లాడికి పసుపు, ఇది పసుపు కుంకుమ అప్పుడు ఇచ్చారు కదా, పిల్లాడికి పసుపు అని ఎలక్షన్ల కొన్ని రోజుల ముందు ఇచ్చినట్లు ఈసారి కూడా ఒక అటెంప్ట్ చేస్తారు. కానీ ఏదేమైనా కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇక్కడ రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు అన్న విషయం పక్కన పెట్టేస్తే, ఏం హామీలు ఇస్తున్నాడన్న పక్కన పెట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అందరికి తెలుసు. ఎందుకని చెప్పేసి దొంగ హామీలు నమ్మి ఈరోజు ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పలావు పెడుతుంటే బిర్యానీకి ఆశపడ్డారు. ఇప్పుడు పలావు లేకుండా పోయింది, బిర్యానీ లేకుండా పోయింది. ఇప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయి. నేను మనం చూసిన సార్ ఒక వీడియో, తల్లి ఏడుస్తున్నది, నేను నా పిల్లల్ని పంపించేదాన్ని స్కూల్కి, ఇప్పుడు పంపించలేకపోతున్నా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వల్ల ఈరోజు నాకు ఆ డబ్బులు రావట్లేదు, నేను పంపించలేకపోతున్నా అని చెప్పేసి ఏడుస్తున్నది. పేదవాళ్ళ ఏడుపులు మనకి ఏం గుర్తొస్తాయి సార్? సరే, ఇక రైతుల గురించి నేను మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి బషీర్బాగ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఇక అది మొత్తం చరిత్ర రావాలి. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశారు, అది దారుణాతి దారుణం. ఇప్పుడు కూడా రైతులు నమ్మిర్రు అంటే చంద్రబాబు నాయుడు గారిని. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎట్లా నమ్మిర్రు? ఏం చూసి నమ్మిర్రు? మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి మొన్న 14 అధికారంలో 5 ఏళ్లకు ముందు అయిపోయిందే చేసేసిన. ఎవరు గట్టిగా అడిగిండు పాపం, ప్రెస్ రిపోర్టరు గట్టిగా అడిగితే నీకేందో దబాయించేసిండు. దెబ్బకి రిపోర్టర్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి ముందర నిలబడి ఎవరు మాట్లాడతారు సార్? ఏదో ఈయన ప్రశ్న అడుగుడే గ్రేటు, అడిగితే మొత్తం ఇచ్చేసిన అయిపోయింది, పోయి లెక్కలు చూసుకో అన్నాడు. మరి అట్లాంటప్పుడు మళ్ళీ రైతులు నమ్మిరు అంటే ఎంత అమాయకులు సార్? ఇది నిజంగా దారుణం. 3 సిలిండర్ల విషయం సార్,
వచ్చేస్తున్నాయి అసెంబ్లీలో నిలబడి వచ్చినాయి. కానీ ఇందులో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఓకే. ఒకటే ఇస్తాం ఈసారి, మూడు సిలిండర్లు, అది నెక్స్ట్ ఇయర్ చూద్దాంలేండి అని చెప్పేసి మహిళలను మోసం చేశారు. అసలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి డబ్బులు పడ్డాయి, అసలు పడ్డాయా ఎవరికైనా ఈ రాష్ట్రంలో? ఇది అసలైన 48 గంటల్లో విలేజ్లో అయితే, అంటే రూరల్ ఏరియాలో అయితే, అర్బన్ ఏరియాలో అయితే 24 గంటలు డబ్బులు పడతాయి. ఎంతమందికి పడింది ఇప్పటికీ ప్రభుత్వం లెక్క చెప్పలేదు. అసలు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ తోటి మీ దానికి వచ్చిన కరెక్షన్ చేసి ఇచ్చిన ఒక సిలిండర్ అయినా ఇచ్చిన కాదు, ఇచ్చినాం అంటున్నారు కదా, ఒక సిలిండర్ ఇచ్చినాం అంటున్నారు కదా, ఆ ఒక్క సిలిండర్ కైనా ఇగో ఇంతమందికి పడ్డాయి డబ్బులు అని చూపించగలరా? ఒక లిస్ట్ ఇస్తారా మాకు? ఆంధ్రప్రదేశ్ ఒకరేమనుకుంటున్నారు, నాకు రాలేదు పాషా గారికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, నాకు రాలేదు ఈశ్వర్కి వచ్చిందని మీరు అనుకుంటున్నారు. రాష్ట్రం అంతా ఇదే అనుకుంటోంది. అట్లే జరుగుతుంది సార్. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, మీరు ఒకసారి లిస్ట్ రిలీజ్ చేయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దీని మీద ఎంతమందికి పంచారు ఒకసారి చూద్దాం. సరే, మాకు రిలీజ్ చేయకపోతే రిలీజ్ చేయబోయినారు. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, ఆయన న్యాయం కోసం పోరాడే వ్యక్తి అంట, ఆయనకైనా రిలీజ్ చేయండి చూద్దాం. మరి ఆయన దీని మీద మాట్లాడు. 1500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి ఎంత దారుణం సార్. ప్రతి ఒక్కరిని రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆపిరు, ఎలక్షన్లలో ఆపి నీకు 1500 కావాలా, నాకు ఒకటి, నీకు ఓట్లు కొన్నారు. చూడాలంటే చెప్పాలంటే ఓట్లు కొన్నారు 1500 రూపాయలు ఇచ్చి. మరి ఆ మహిళల్ని ఏం చేశారు, మర్చిపోయారా? ఉచిత బస్సు సార్, నాకు ఎక్కడ లేని ఆశ్చర్యం వేస్తుంది. ఢిల్లీలో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. మరి వీళ్ళంట ఉచిత బస్సు గురించి అధ్యయనం చేస్తున్నారు. ఏం అధ్యయనం చేస్తున్నారు? ఉచిత బస్సు ఎక్కడ రోడ్డు మీద కదా ఇచ్చేది, 3 రాష్ట్రాలలో ఇస్తారు కదా, ఆ కాపీ వచ్చి పట్టుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అయిపోదు. మళ్ళీ దీని మీద అధ్యయనం చేసి ఏదైనా బంగాళాఖాతంలో వేయాలా ఉచిత బస్సు? తమాషా ఉంది, ఆంధ్రజ్యోతి కథమే అనుకుంటా, నాకు తెలిసి ఏదో పేపర్లో చూసాను నేను. జిల్లా పరిధికే అంట ఫ్రీ బస్సు. సార్ రేపు అధ్యయనం చేసిన తర్వాత అది నియోజకవర్గానికి అవుతుందో, లేకపోతే సిటీకి మాత్రమే అవుతుందో, గ్రామానికి మాత్రం అవుతుందో చెప్పలేము. ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, నాకు అవకాశం దొరకలేదు, నేను ఈ మధ్యలో రాలేదు కాబట్టి 2-3 రోజులు 4 రోజుల నుంచి అవకాశం దొరకలేదు. కంగ్రాచులేషన్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. హీఈస్ ద రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా కాబట్టి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఒకవైపు మా ముఖ్యమంత్రి గారు చాలా డబ్బున్న వ్యక్తి, కానీ మా పేద ప్రజలు ఇంకా పేదరికంలోకి కూరుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఎంత సార్ ఒక్కసారి అర్థం చేసుకోండి, 2,73,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి డీబీటీ ద్వారా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు. ఈయన వెళ్ళి ఆయన పెన్షన్ ఇచ్చి హెరిటేజ్ పాలు ఇట్లా పోసి ఒక కాఫీ పెట్టి మళ్ళీ ఈయన తాగి మార్కెటింగ్ చేసుకున్నాడు. మనోళ్ళు పిచ్చోళ్ళలాగా కెమెరాలు పట్టుకుని చాయ్ పోస్తున్నాడు వాడే మా పేదోడు కూడా చాయ్ చేసుకుని తాగుతాడు సార్. అందులో ఇప్పుడు నాకు కూడా ఇంట్లో ఎవరు లేరు, నేను కూడా తీసుకుంటా. కానీ అక్కడ హెరిటేజ్ మంత్రము, మార్కెటింగ్ రెండు, ఈయన మార్కెటింగ్ ఏమీ చేయకుండా కూడా మార్కెటింగ్ మాత్రం చల్లగా చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అంత చేసి కూడా పాపం మార్కెటింగ్ చేసుకోలేకపోయింది సార్. ఎంత అమాయకుడు సార్, నాకు అర్థం కాదు. ఈ రోజు అందరూ గుర్తు చేసుకుంటున్నారు, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంత. మొన్న వీడియో చూసాను సార్, జగన్ మావయ్య అని చెప్పేసి ఒక చిన్నారి చెప్తుంటే నాకు చాలా బాధేసింది. జగన్ మావయ్య ఉండుంటే అని చెప్పేసి ఒక 2-3 విషయాలు చెప్పింది ఆ అమ్మాయి. నిజంగా ప్రతి ఇంటికి సార్, ప్రతి ఇంటికి ఏదో ఒక మంచి చేసిండు. ఒకటి కాదు సార్, పేదవాడింటికి 10 మంచి చేసిండు. అయినా కూడా చెప్పుకోలేకపోయాడు. ఇక్కడ వైసీపీ నాయకులది తప్పుంది, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. మార్కెటింగ్ చేసుకోలేదంటే వాళ్ళదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని. కానీ ప్రజలు చేసిన మంచిని చూసి కూడా ఆయనకంటే ఎక్కువ చేస్తాడంట అని చెప్పేసి ఆశపడ్డారు. ఆ ఆశ పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఎంత దిట్ట అంటే ఆయనకంటే ప్రో ఎవరు లేరు. ఒకనొక సమయంలో ఆయన మాట్లాడాడు, భారతదేశంలో నాకంటే ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి లేడు. అవును లేడు, నేను ఒప్పుకుంటా. ఎక్స్పీరియన్స్ ఎందులో? మోసం చేయడంలోనా? మాట వేస్తే మాట కోసం చచ్చిపోయిన నాయకులను రాజశేఖర రెడ్డి గారిని చూసినా నేను, చాలా దగ్గర నుంచి చూసినా నేను, మాట మీద నిలబడాలి అని చెప్పేసి. కానీ మాట ఈ రోజు ఇచ్చి నువ్వు 6 నెలల్లోనే మాట తప్పి 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినవు అంటే, అది కూడా 15,000 కోట్ల రూపాయలకి పైచిలకు నువ్వు ప్రజల మీద భారం పెట్టినవు అంటే, మరి నీ మాటకి వాల్యూ ఏమైనా? రేపు మళ్ళీ ప్రజలు నమ్ముతారా అంటే మళ్ళీ నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు చెప్పండి? కులం మీద నమ్ముతారు. మళ్ళీ ఈయన ఏమంటాడు, చంద్రమండలం మీద మీకు భూములు బుక్ చేస్తున్నా, మీకు కావాలంటే మీరు ఆధార్ కార్డులు తీసుకురండి, తీసుకొచ్చి భూమిని రిజిస్టర్ చేసుకోండి అంటాడు. కదా అందరు వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? మంచికి రోజులు అయిపోయినాయి సార్. రైట్. చంద్రబాబు నాయుడు గారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు, అది మాత్రం నిజం. ఏంటంటే మీరు అన్నట్టు 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, అలాగే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 99% హామీలు నెరవేర్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఓడించారంటే ఇవేవి చేయాల్సిన పని లేదు అనే ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. సింపుల్ సార్. ఇవి చేసినా సరే, 99% హామీలు నెరవేర్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే లేదు రాష్ట్ర ప్రజలు. అంటే చేసినా
ఓటు వెయ్యరు కాబట్టి చేయకపోతే ఏమైంది? సింపుల్. ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇంత డబ్బులు ఇచ్చారు, 2,70,000 కోట్ల రూపాయలు, అయినా ఓటే లేదు కదా, అయినా ఓడించారు కదా, ఓటే లేదంటే ఓడించారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఏమి చేయకపోయినా పర్లేదు, ఎంత చేసినా ఓటే లేదంటే మనం ఏమి చేయకపోయినా కూడా పర్వాలేదు. ఫ్యూచర్ లో నమ్ముతారా సార్ ఎవరన్నా Future- ఇట్లా ఉంటే ఫ్యూచర్ లో సార్, నేను మంచి చేస్తాను వస్తాడా ఏమన్నా సార్, రాజకీయ సార్, నాయకుడు? సార్, సార్, ప్రతి 5 ఏళ్లకోసారి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ గెలుస్తారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రజలు మర్చిపోతారు ఇవన్నీ అనేటటువంటి కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఆయనకుంది. ఆయనకు నేను అట్లా అంటున్నాను. అదే ఉంది. ఇప్పుడు ప్రజలు అదే- ఇప్పుడు మీరున్నారు మంచి చేయాలని రాజకీయాలకు వస్తారు. అవును. ఇట్లా వస్తారా ఇక ప్రజలు ఎవరైనా మంచి చేయాలని? అవును సార్, రారు ఇక. అవును. ఎందుకంటే ఈ 2014 ప్రజలు ఎట్లా నుంచి మోసం చేయాలి? 19 వరకు పాలన చూశారు, 19 నుంచి 24 వరకు చూశారు. ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నమ్మారు కదా. అప్పుడు 650 హామీలు ఎగ్గొట్టినా సరే మళ్ళీ నమ్మి ఓటేశారు కదా. కాబట్టి అది మర్చిపోతారు ప్రజలు అనేది వాళ్ళ మైండ్ సెట్ని చంద్రబాబు నాయుడు గారు బాగా అర్థం చేసుకోగలిగారు. అవును. రైట్.